Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, JEE నోటిఫికేషన్ వచ్చేసింది. దాదాపు మీరు అందరూ కూడా అప్లై చేసే ప్రాసెస్లో ఉన్నారు. రీసెంట్గా తత్వ అకాడమీ ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారితో మాట్లాడి ఫిజిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి వీడియో చేశాను. సో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా కొంతమంది మన వీడియోస్లో సార్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కొంచెం పిలిపించి టాపిక్స్ గురించి చెప్పండి అని అనమాట. అందుకని ఈరోజు మన స్టూడియోకి మనం జమ్ము నగేష్ గారు, సో జేఎన్ కెమిస్ట్రీ అని చెప్పేసి మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. సార్ ఆన్లైన్లో చాలామంది స్టూడెంట్స్కి కెమిస్ట్రీలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసి, సో కెమిస్ట్రీలో వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క మిస్టేక్ని రెక్టిఫై చేసి కెమిస్ట్రీలో మంచి స్కోర్ వచ్చే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో కెమిస్ట్రీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటి నీట్ అనమాట. జేఎన్ అంటే జమ్ము నగేష్ యాక్చువల్గా, కానీ దాన్ని ఇప్పుడు అందరు కూడా జేఈ నీట్ కెమిస్ట్రీ అనేటువంటి స్టేజ్కి సార్ ఎదిగారనమాట. కాబట్టి వారిని మనం ఈరోజు స్టూడియోకి పిలవడం జరిగింది. కాబట్టి సార్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అనేది మీ జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో, అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో మీరు కెమిస్ట్రీలో మంచి స్కోర్ చేయడానికి సార్ సూచనలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే కొంత కెమిస్ట్రీ పట్ల మీకు కొంత డౌట్స్ ఉన్నా, కొంత భయం ఉన్నా, సో సార్ చెప్పేటువంటి సూచనలు మీరు విన్నట్లయితే ఖచ్చితంగా కెమిస్ట్రీలో మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు అనమాట. నగేష్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో మీ టైం మాకు ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. సో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి కొంత సబ్జెక్ట్స్ మీద వీడియో చేయమన్నారు. మీ ఫ్రెండ్ అయినటువంటి విక్రమ్ గారిని పిలిపించి ఫిజిక్స్ మీద చేశాను. ఈరోజు కెమిస్ట్రీ, రేపు జనవరి సెషను అండ్ ఏప్రిల్ సెషన్ అనమాట. సో స్టూడెంట్స్ రాయబోతున్నారు. సో కాబట్టి కెమిస్ట్రీ అనేది లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పెట్టింది ఒక విధంగా. ఇప్పటి వరకు మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఎక్కువ స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టేవాళ్ళు, కానీ లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కూడా చాలా కీ ఫ్యాక్టర్ అయింది. కాబట్టి స్టూడెంట్స్ ఇటువంటి టాపిక్స్ 11th 12thలో మంచి స్కోర్ వస్తున్నవి, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది కొంత అనాలిసిస్ చేస్తే మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. తప్పకుండా. సో మనకి లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చూసినట్లయితే కొంచెం డిఫికల్ట్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి. చాలామంది చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. సో యాక్చువల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఈజీ సబ్జెక్ట్. కానీ యాక్చువల్గా నాకు లాస్ట్ ఇయర్ చాలా మంది చూశాను, మ్యాథ్స్ ఫిజిక్స్లో 99% వచ్చి కెమిస్ట్రీకి వచ్చేసరికి 60-70కి వచ్చి నా దగ్గరికి వస్తున్నారు. ఏంటనంటే వీళ్ళు కెమిస్ట్రీని లైట్ తీసుకోవడం అండ్ ఈజీ ఉందన్న లెవెల్లో వాళ్ళు ఆలోచించారు, కానీ వాళ్ళు పేపర్ లెవెల్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. సో బేసిక్గా మనకు చాలా మంది పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, మనకు 3 ఉంటాయి కెమిస్ట్రీలో. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా మంది ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, ఎందుకంటే ఫిజిక్స్ మ్యాథ్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ కెమిస్ట్రీ చేయగలుగుతున్నారు. అండ్ ద ప్రాబ్లం వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో సో మనకి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఉంటాయి సార్. సో ఎస్ అండ్ పి బ్లాక్స్ అనేవి చాలా వాస్ట్ ఉంటుంది సిలబస్. అంటే పిల్లలకు తెలియదు ఎక్కడ నుంచి ఎక్కడ మనము ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలియక సో అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు చాలా మంది. యాక్చువల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ కెమిస్ట్రీ, అవే 50-60% వస్తాయి. సో అది వదిలేసి చాలా మంది తెలియక ఎస్ బ్లాక్, పి బ్లాక్ లోనే స్ట్రక్ అయిపోతారు అక్కడ. అంటే చాలా గుర్తుపెట్టుకునే విషయాలు చాలా ఉంటాయి దాంట్లో. సో అక్కడ ఆగిపోతున్నారు పిల్లలు. కానీ వాళ్ళకి కరెక్ట్ అంటే తెలియాల్సింది ఏంటంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని కూడా అంటాం మనం, అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో సో మనకు మెజారిటీ క్వశ్చన్స్ అనేవి అక్కడ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి యాక్చువల్గా ఏంటంటే అది మొత్తం ఇంటిగ్రేటెడ్ టైప్లో చదవాలి. సో మన కాలేజీలలో కానీ అక్కడ ఏంటంటే పిల్లలు చాప్టర్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జీఓసి అని ఒక చాప్టర్ ఉంటుంది సార్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్గా మేమైతే గాడ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. అది వచ్చింది అనుకోండి, ఆ ఫండమెంటల్స్ నుంచి మనం అప్లికేషన్స్ మొత్తం ఎక్కడ 11th ఉన్న కొన్ని చాప్టర్స్, 12th ఉన్న మొత్తం చాప్టర్స్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ జీఓసి మీద డిపెండ్ అవుతాయి. అయితే చాలా మంది 11th క్లాస్లో జీఓసి చదువుతారు. వాళ్ళు చదివేటప్పటికి వాళ్ళకి ఆ కొత్త సబ్జెక్టు
అది కొత్త లాంగ్వేజ్ లాగా ఉంటుంది. నార్మల్గా మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ లాగా ఉండదు, అది కొత్త లాంగ్వేజ్. ఏదో మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు నామిక్లేచర్ అలా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు 11th క్లాస్లో ఉన్నప్పుడు ఎందుకు చదువుతున్నాం మనము ఆ జీఓసి, అసలు దాని ఇంపార్టెన్స్ ఏందో తెలియకుండానే ఆ 11th ఏదో బోర్డ్స్ కోసం అని కంప్లీట్ చేస్తారు. అండ్ అది కూడా చివరిలో చెప్తారు. జనరల్గా మన అకాడమిక్ ఇయర్లో వాళ్ళు చివరిలో ఏదో 15 days 20 daysలో కంప్లీట్ చేస్తారు 11th. సో డైరెక్ట్గా వీళ్ళు 12thకి వచ్చేసరికి దాని అప్లికేషన్స్ చాలా ఉంటాయి. వీళ్ళు ఏమో బై హార్ట్ చేస్తుంటారు రియాక్షన్స్. యాక్చువల్గా ఏంటంటే దాని అప్లికేషన్స్ని ఇక్కడ అప్లై చేయగలిగితే చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ మంచి మజా వస్తుంది ఆ సబ్జెక్ట్. యాక్చువల్గా అంటే మస్త్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. మ్యాథ్స్ ఫిజిక్స్ కంటే బాగుంటుంది సబ్జెక్ట్. కెమిస్ట్రీ అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ. కానీ 99% ఆఫ్ పిల్లలు ప్రాబ్లం అంతా ఆర్గానిక్ కెమిస్ట్రీలో అవుతుంది. ఎందుకు అని అంటే నేను చూశాను, ఫండమెంటల్స్ తోటి అప్లై చేయలేరు. అండ్ ఈ చాప్టర్ చదువుతారు, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయేసరికి ఇది మర్చిపోతారు. సో యాక్చువల్గా ఏంటంటే దాన్ని అన్ని రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ చాప్టర్కి అండ్ సెకండ్ చాప్టర్కి కంపల్సరీ ఏంటంటే రిలేషన్ ఉంటుంది. అండ్ ఈ సెకండ్ చాప్టర్కి లాస్ట్ చాప్టర్కి. సో ఇలా రిలేషన్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే ఫస్ట్ చాప్టర్ మర్చిపోతారు, సెకండ్కి వచ్చేసరికి అదేదో బై హార్ట్ చేస్తారు. బై హార్ట్ చేయడం వల్ల ఎగ్జామ్లో కూర్చోగానే ఆడ అప్లికేషన్స్ అడుగుతాడు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు, అప్లికేషన్స్ అడుగుతారు. ఈ అప్లికేషన్స్లో పిల్లలు చాలా వెనకబడిపోతున్నారు. ఓకే, అలా. ఇప్పుడు మనం 11th to 12th కదా సార్? అవును సార్. 11thలో ఎటువంటి చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి? సో అక్కడ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏమేమి ఉండొచ్చు? ఎస్ సార్, ఇప్పుడు 11th క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ మనకు వచ్చేసి స్టాక్యోమెట్రీ అని ఉంటుంది సార్. మోల్ కాన్సెప్ట్ అంటాం మనం. సో అది ఫండమెంటల్స్. అంటే దాంట్లో మనం ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, మిగతా చాప్టర్స్ మీద గ్రిప్ ఎలా రావాలనేది అది ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మోల్ కాన్సెప్ట్ అదేంటంటే అది అప్లికబుల్ టు అన్ని చాప్టర్స్కి వస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉండాలి దాంట్లో. సో దాంట్లో ఏంటంటే మనకు మాలిక్యులర్ వెయిట్స్ అంటే ఏంటి, రైట్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఒకటి ఉంటుంది, లిమిటింగ్ రియేజెంట్. ఆ లిమిటింగ్ రియేజెంట్ వస్తే మిగతా క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో అది చదివిన తర్వాత అటామిక్ స్ట్రక్చర్లో కొంచెం బేసిక్స్ వస్తాయి. అండ్ పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ఈ వీటిలో కూడా చాలా క్వశ్చన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు. అండ్ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం. సో థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇటు ఫిజికల్ కెమిస్ట్రీ వస్తాయి. స్టాక్యోమెట్రీ, సో అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం. ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ ఒక్కొక్క చాప్టర్ నుంచి? మనకి అప్రాక్సిమేట్ ఒకటి వస్తుంది సార్, ఎందుకంటే మనకు 25 క్వశ్చన్స్. 25 నుంచి సో 1 క్వశ్చన్ లాగా వస్తుంది. మొత్తం ఎన్ని చాప్టర్స్ మీరు అనుకోవచ్చు? సో మనకి అంటే దాన్ని సబ్ డివైడ్ చేస్తాము పర్టికులర్గా. అందులో ఇంటర్లీగ్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఏంటంటే ఒక చాప్టర్ నుంచి ఒకే క్వశ్చన్ అడుగుతుండే, ఇప్పుడు అలా అడగట్లేదు. స్టాక్యోమెట్రీ, థర్మోడైనమిక్స్ మిక్స్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం మిక్స్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ మిక్సింగ్ లో అది ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది కరెక్ట్ గా చెప్పలేము మనం. ఓకే, సో ఆ గ్రిప్ అనేది మనకు కావాలి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా లింక్ పెడుతున్నాడు అట్లా? ఫస్ట్ ఇయర్ లోనే లింక్ సార్. ఇప్పుడు థర్మోడైనమిక్స్ అని ఉంది కదా, థర్మోడైనమిక్స్ అనేది అన్నిటికీ వస్తుంది. యాక్చువల్గా ఏం థర్మోడైనమిక్స్ లో ఏం చదువుతామంటే మనం ఒక రియాక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఫీజిబులా కాదా. అంటే కెమిస్ట్రీలో మొత్తం రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్ అవుతుందా అవ్వదా ఎవరు చెప్తారు? థర్మోడైనమిక్స్ చెప్తాను. సో మొత్తం రియాక్షన్స్. ఇప్పుడు ఆర్గానిక్ వెళ్ళాం మనం, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఒక రియాక్షన్ జరుగుతుందా జరగదా అనేది థర్మోడైనమిక్స్ చెప్తుంది. అంటే మనకు ఇక్కడ డెల్టా జీ అనే ఒక వాల్యూ ఉంటుంది, గివ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. అది నెగిటివ్ అయితే రియాక్షన్స్ ఆర్ స్పాంటేనియస్ అంటాం. అంటే రియాక్షన్ జరుగుతుందా జరగదా. అంటే ఒక థర్మోడైనమిక్స్ 11th లోనే చూడకూడదు మనం. ఆ థర్మోడైనమిక్స్ ని ఆర్గానిక్ లో చూడాలి, ఇన్ఆర్గానిక్ లో చూడాలి, సో ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు తర్వాత సార్ థర్మోడైనమిక్స్ తర్వాత కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ జరుగుతుంది అని తెలిసింది అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నా సార్, ఇస్తానా ఇవ్వనా అనేది థర్మోడైనమిక్స్ చెప్తుంది. ఓకే, అరే ఫీజిబులా కాదా, ఆయన దగ్గర ఉన్నాయా లేదా అనేది థర్మోడైనమిక్స్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది మీ దగ్గర నుంచి, ఎప్పుడు ఇస్తారు సార్ అంటారు. నేను ఇస్తాను సార్ మెల్లగా ఒక 20 years తర్వాత ఇస్తాను అంటాను. అంటే మీకు ఇచ్చినట్ట ఇవ్వనట్టే దాదాపుగా. అంటే టైం కూడా ఇంపార్టెంట్. ఆ టైం అనేది కెమికల్ కైనెటిక్స్ లో నేర్చుకుంటాం. అంటే రియాక్షన్ ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఎంత ఫాస్ట్ జరుగుతుంది అనేది అంటే ప్రతి చాప్టర్ ని
మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఈ చాప్టర్ అన్నట్టుగా చదువుతున్నారు చాలామంది. అసలు ఏంటి, ఎందుకు చదవాలి, ఆ చాప్టర్లో ఒక ఎసెన్స్ ఏంటి అని కొంచెం కనుక అర్థం చేసుకోగలిగితే సబ్జెక్ట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా చేయగలుగుతారు సార్. కానీ ఏంటంటే నవడేస్ ఆ చాప్టర్లో అయిందా, ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నామా, అయిపోయిందా, నెక్స్ట్ ఆ చాప్టర్ ఇంకో సంబంధం లేకుండా చదువుతున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్ లింకప్ ఉంటుంది కాబట్టి, అవును. సో కొంత కాన్సెప్ట్స్ నేర్చుకొని మిక్సప్గా అడుగుతున్నారు కాబట్టి కొంత కాన్సెప్ట్ అనేది చాలా డెప్త్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటుంది సార్. ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఉంటుంది ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్. తర్వాత సెకండ్ ఇయర్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్. ఇవి చాలా ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం కోర్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ అని వస్తుంది. సో ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి, అక్కడ మనం దాంట్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాడే బ్యాటరీస్, కెమిస్ట్రీని వాడి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ నుంచి కెమికల్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, మనకు ప్రతిరోజు యూస్ అయ్యాయి. ఇప్పుడు మన బ్యాటరీస్, మనం ఫోన్ కొందామంటే చూసేది బ్యాటరీనే. ఇప్పుడు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, అక్కడ మొత్తం టెక్నాలజీ అంతా బ్యాటరీస్. ఆ బ్యాటరీస్ గురించి మాట్లాడేదే ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, అసలు ఏ టైప్ ఆఫ్ మెటల్స్ తీసుకోవాలి ఏంటి అనేది సెకండ్ ఇయర్లో వస్తుంది. అది సెకండ్ ఇయర్లో ఏమేమి ఉన్నాయి సార్ మొత్తం ఇవి అని మీరు చెప్పిన? మనకు సెకండ్ ఇయర్లో సొల్యూషన్స్, కెమికల్ కైనెటిక్స్, రైట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇది ఇంతకుముందు సాలిడ్ స్టేట్ ఉండదు, తీసేసారు ఇప్పుడు. సో బట్ ఈ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇయర్ సిలబస్ చూసారా మీరు? JEE 26 సేమ్ సార్, లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అది సేమ్ అలానే ఉంది. అవును సార్. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎక్కువ ఇబ్బంది పడ్డ ఏరియా ఏంటి సార్ వీటన్నిటిలో? కెమిస్ట్రీలో మొత్తం ఏప్రిల్ జనవరి సెషన్లో మీ అనాలిసిస్ ప్రకారము. సో ఇక్కడ ఏంటంటే సార్, కొన్ని ఏరియాస్లో అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్స్ అడుగుతున్నారు ఫిజికల్ కెమిస్ట్రీలో. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొంచెం గుర్తుపెట్టుకునే టాపిక్స్. అండ్ ప్రాబ్లం మేజర్గా వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ వాళ్ళు అడుగుతున్నారు ఈ మధ్య. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ 11th కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో 11th అనేది మనకు GOC అని చెప్పాను. GOC ఐసోమరిజం, హైడ్రోకార్బన్స్. అంటే నామిక్లేచర్ అనేది బేసిక్. మనకు ఆ నామిక్లేచర్ వస్తేనే మిగతా మనం నేమ్స్ పెట్టగలుగుతాం. సో నామిక్లేచర్, GOC, ఐసోమరిజం అండ్ హైడ్రోకార్బన్స్, ఈ 4 చాప్టర్స్ ఉంటాయి. ఈ 4 చాప్టర్లలో ఐసోమరిజం, GOC అనేవి అండ్ నామిక్లేచర్ కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంటే. ఇవి వస్తేనే సెకండ్ ఇయర్లో మనం చేయగలుగుతాం. ఈ ఐసోమరిజం వచ్చే అప్లికేషన్స్ అన్ని సెకండ్ ఇయర్లో. ఒక రియాక్షన్ రాస్తాం, దానికి స్టీరియో కెమిస్ట్రీ అడుగుతారు. వాళ్ళకి అసలు స్టీరియో కెమిస్ట్రీ ఆర్ అంటే తెలియదు, క్లాక్ వైజ్ అంటే తెలియదు, యాంటీ క్లాక్ వైజ్ అంటే తెలియదు, ఎనాన్షియోమర్స్ అంటే తెలియదు. సో 11th క్లాస్లో ఏదో కంప్లీట్ చేసేసి వచ్చాము అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది రాదు, ఇది రాదు, కొంచెం ట్రాప్లో పడిపోతారు. సో చదివినట్టే ఉంటుంది. బుక్ క్లోజ్ చేసిన తర్వాత క్వశ్చన్ ముందు ఉంటే మాత్రం వీళ్ళకి అసలు ఏమీ గుర్తుకు రాదు, ఐడియా రాదు కూడా. ఇది ఈజీ టాపిక్, మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది ఏమైనా ఉందా సార్ కెమిస్ట్రీలో? ఫస్ట్ ఇయర్ సెకండ్ రెండింటిలో కలిపి మినిమం ఇన్ని మార్క్స్ మనం కొట్టొచ్చు అనేది ఏమైనా ఉందా? ఎస్ సార్, కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ నేనే చెప్తున్నాను. ఇప్పుడు మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో అది చాలా వెయిటేజ్ ఉంటుంది. దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో దానికి రిలేటెడ్ D&F. అంటే ఈ 2 బాగా చదువుకుంటే, అంటే మొత్తం చదవద్దనట్లేదు, అంటే హై వెయిటేజ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి మనం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చిన తర్వాత GOC, ఐసోమరిజం అండ్ మెకానిజమ్స్, టైప్స్ ఆఫ్. ఆ మెకానిజం అనేది అర్థమైతే సో మిగతా వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఒక రియాక్షన్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా అందరూ బైహార్ట్ చేయడం అనుకుంటారు సార్. అది బైహార్ట్ కాదు, దాని వెనక మంచి సైన్స్ ఉంది. అసలు ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా అవ్వదు. ఇప్పుడు ఎవరైనా కానీ మనం లైఫ్లో స్టేబుల్ అవ్వాలి అనుకుంటాం సార్. ఇప్పుడు మనము ఎవరైనా కానీ, ఇప్పుడు మన పిల్లలు మంచి ర్యాంక్ కావాలి, మంచి కాలేజీలో సీట్ వస్తే వాళ్ళ లైఫ్లో సెట్ అవుతారు అనేది ఎవరికైనా కావాలి. సో ఇక్కడ కూడా మన రియాక్షన్స్ కూడా స్టేబిలిటీ వైపు పోతూ ఉంటాయి. ఒక రియాక్షన్ స్టేబుల్ కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అని అనుకోండి, డైరెక్ట్ తీసేసుకుంటారు. అదే నేను ఒక 10 లక్షలు అని మిమ్మల్ని అడిగాను నేను, మీరు ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని ఉంటాయి. బట్ ఒక రియాక్షన్ జరిగినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది అనుకోండి, మనకు బెనిఫిట్ అవుతుందని అంటే ఈ రియాక్షన్స్ ఈజీగా జరిగిపోతాయి. అదే రియాక్షన్స్ ఎండోథర్మిక్ అనుకోండి, ఎండోథర్మిక్ అంటే మనం బ్రేక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అవి చాలా స్లోగా జరుగుతాయి రియాక్షన్స్. అంటే మనం నార్మల్గా యాక్చువల్ కెమిస్ట్రీ ఏంటంటే సార్, కామన్ సెన్స్ ఉంటే కెమిస్ట్రీ ఈజీగా వస్తుంది సార్. కామన్ సెన్స్ ఎందుకంటే
కామన్ సెన్స్ అంటే ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మనం లైఫ్లో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నామో, ఒక బిజినెస్ ఎలా జరుగుతుందో, ఒక డీల్ ఎలా జరుగుతుంది అని ఎలా అయితే ఉంటుందో మాలిక్యూల్స్ కూడా అంతే. వీటిని మిక్స్ చేస్తే ఏమవుతుంది? మిక్స్ చేస్తే వాళ్ళకి కూడా స్టెబిలిటీ కావాలి. సో దానికోసం అవి ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వడం కానీ, లేదా ఇప్పుడు మనం బిజినెస్ చేస్తాం, బిజినెస్లో ఏంటి డబ్బులు ఇస్తే ఏదో మనం తెచ్చుకుంటాం ఒక వస్తువులో ఏదో ఒకటి. ఇక్కడ కూడా కెమిస్ట్రీలో ఏంటంటే అవి ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడం కానీ లేదంటే గెయిన్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ ప్రాసెస్ రియాక్షన్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అవి ఎప్పుడు లూజ్ అవుతాయి, అవి స్టేబుల్ అవ్వకుంటానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది సార్, సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుంది, దానివల్ల అది మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, స్టేబుల్ లేదు అది. సో సోడియం ఎప్పుడైనా చూస్తూ ఉంటుంది, ఎవరికైనా ఇచ్చేద్దామా ఈ ఎలక్ట్రాన్, ఎవరికైనా ఇచ్చేద్దామా దొరుకుతుంది. సో అది ఇచ్చేస్తుంది అన్నట్టు ఎవరికైనా. అంటే క్లోరిన్ లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, వెంటనే క్లోరిన్ కోము కావాలి ఒకటి, ఇదేమో ఇచ్చేయాలి. సో అలా ఈ రియాక్షన్స్ అనేవి వాటి స్టెబిలిటీ కోసం జరుగుతాయి. ఓకే సార్, ఇప్పుడు స్టూడెంట్స్ అంటే కొంత ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అన్నీ చదవాలని చెప్తూ ఉంటారు. బట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికల్లా ఎన్సీఆర్టీ బుక్స్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఎంత మేలు చేస్తాయి కెమిస్ట్రీ స్కోరింగ్లో? ఎస్ సార్, యాక్చువల్గా కెమిస్ట్రీ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది సార్ సిలబస్. ఇప్పుడు జేఈ అడ్వాన్స్కి వెళ్ళేసరికి మనకి ఎన్సీఆర్టీ కంటే ఎక్కువ చెప్తారు. బట్ మేజర్గా ఇప్పుడు మనకు మెయిన్స్కి అయితే మనకి 80% to 90% ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి. సో మనకి సిలబస్ ఏంటి అనేది అంటే మనం ఎన్సీఆర్టీ అనేది కెమిస్ట్రీకి ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ ద ఎన్సీఆర్టీ మనం చదవాల్సి వస్తుంది. ఓకే, ఎన్సీఆర్టీ మీరు ఎన్సీఆర్టీ తర్వాతనే వేరే బుక్స్ ఏం చదవాలి. సో ఎన్సీఆర్టీలో కొన్ని కాన్సెప్ట్స్ మనకు అర్థం కానప్పుడు సో దాని ఎక్స్టెన్షన్ కోసం వేరే బుక్స్ కోసం వెళ్ళాలి. బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద సింగేజ్ బుక్ తీసుకున్నాం అనుకోండి, సో దాంట్లో అన్నెసెసరీ టాపిక్స్ చాలా ఉంటాయి. అండ్ కాలేజ్లలో కూడా పిల్లలు ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఏం చేస్తున్నారంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇవ్వకపోతే వీళ్ళకి రాదనుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ప్రోయాక్టివ్గా 1 ఉంటే 4 ఇస్తున్నారు. ఓకే, ఈ 4 ఏమవుతుందంటే ఈ 4 అన్ని మిక్స్ అయిపోయి అసలు అందులో ఏది ఎసెన్షియల్, ఏది ఇంపార్టెంట్, ఏది కాదో అర్థం కావట్లేదు పిల్లలకి. సో ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి ఆ ఇంపార్టెంట్ ఉన్నదాన్ని కొన్నిసార్లు పక్కకు పెట్టేసి నాన్ ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు ఎగ్జామ్కి. అక్కడికి వెళ్ళేసరికి ఒక్క క్వశ్చన్ కూడా కనపడదు దాంట్లో, ఎందుకంటే వాళ్ళు రెస్ట్రిక్టెడ్ టు ఎన్సీఆర్టీ జేఈ మెయిన్స్. బట్ కానీ దానికంటే కొంచెం అప్లికేషన్స్ ఇస్తారు, అంటే డైరెక్ట్గా మగప్ చేయకుండా ఎన్సీఆర్టీని దాని నుంచి మనం అప్లికేషన్స్ తీసుకోవాలి. కొంచెం సబ్జెక్ట్ అర్థం చేసుకొని దాని నుంచి అప్లై చేయగలిగితే మనం ఉంటుంది. పిల్లలు ఏంటంటే తక్కువ టైం ఉంది ఎగ్జామ్స్కి ఉందని చెప్పేసి హరీగా ఏదో కంప్లీట్ చేసేస్తారు ఫాస్ట్గా, బట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి చేయలేకపోతున్నారు. సో కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. ఆ ఎన్సీఆర్టీ నుంచి కొంచెం మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోవాలి. మెయిన్ ఏంటంటే కెమిస్ట్రీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏంటంటే ఎన్సీఆర్టీ. ఎందుకంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగేజ్ తీసుకున్నారనుకోండి, అంత కెమిస్ట్రీ చూస్తే ఇంత వస్తుంది. అవి చూడగానే పిల్లలు భయపడిపోతారు ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఇస్ ద బెస్ట్, అండ్ అందులోంచి వస్తున్నారు క్వశ్చన్స్, బట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో మనం చదవాలి సార్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ క్వశ్చన్ సెలెక్షన్ అనేది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. అవును సార్. సో ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ యాజ్ పర్ కెమిస్ట్రీ? ఎస్ సార్, కెమిస్ట్రీలో యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఎగ్జామ్ పోయే ముందు పిల్లలు టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి సార్. ఫస్ట్ ఎవరైనా ఏ పిల్లాడైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే మొత్తం చేసి రావాలి, నేనే ఇక సుప్రీం అనుకొని వెళ్ళి కూర్చుంటాడు. సో వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అంటే లైన్గా వెళ్తారు. యాక్చువల్గా నేనేం చెప్తానంటే లైన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాదనుకోండి, సో వీళ్ళ కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్తో వెళ్ళారు, వీళ్ళు అన్నీ చేయాలన్న కాన్సెప్ట్తో ఫస్ట్ క్వశ్చనే రావట్లేదు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళారు, అది కూడా రాలేదనుకోండి, సో ఇమ్మీడియట్గా లోపల కార్టిసాల్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, వెళ్ళిపోయి డిప్రెషన్ మోడ్లోకి వెళ్తారు. స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, తెలియకుండా లోపల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఈ స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసాల్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే సో మొత్తం డిప్రెషన్లోకి చేసేస్తాయి. ఆయన అందులోంచి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది, ఆ లోపల ఎగ్జామ్స్ సగం టైం అయిపోతుంది. సో యాక్చువల్గా అలా కాకుండా మనం ఏంటంటే క్వశ్చన్ని 3 టైప్స్గా కేటగరైజ్ చేసుకోవాలి. ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్, అంటే చూడగానే ఆన్సర్ చేసే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అవి ఇమీడియట్గా చేసేయాలి. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ వస్తుంది మనకి, బట్ ఇట్ టేక్స్ టైం. ఇది చాలా డేంజర్ సార్.
చాలా మంది పిల్లలు అది వస్తుందని చెప్పి అక్కడే ఆగిపోతారు. తను సాల్వ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు టైము ఇచ్చిన టైం కంటే ఇంకా 4 minutes 5 minutes 6 minutes అలా వెళ్ళిపోతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే వెనక్కి వచ్చే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కానీ అప్పటికి టైం సరిపోదు. సో దీనివల్ల స్ట్రెస్ అంటే బిల్డ్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలంటే సో స్మార్ట్గా ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఎగ్జామ్ పోయేటప్పుడు నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మనం ఈజీగా అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, సో మనకు తెలియకుండానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, అబ్బా అన్నీ వస్తున్నాయి చేస్తున్నాను. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ సెలెక్షన్లో దీన్ని కొంచెం మనం అంటే పెండింగ్ పెట్టాలి. ఇది టైం పడుతుంది అన్నప్పుడు పెండింగ్లో పెట్టాలి. మూడో రకం క్వశ్చన్స్ ఉంటాయి. అసలు క్వశ్చన్ ఎప్పుడు వినలేదు, అది కొత్తగా అనిపించింది అనుకోండి, టచ్ చేయకుండా బెటర్. ఓకే. సో చాలా మంది ఏంటంటే అది చూస్తే దాన్నే చూసుకుంటూ కూర్చుంటారు, నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అది. అసలు ఏంటి అని సో అసలు అలాంటిది టచ్ చేయకుండా ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ క్వశ్చన్స్ చేసేసరికి సో లాస్ట్లో టైం ఉంటే థర్డ్ వన్ ఏమైనా క్రాస్ చెక్ చేయొచ్చు. బట్ ఇదే ఇలా చేస్తే మనకి ఏంటంటే టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కంఫర్టబుల్గా చేయొచ్చు. ఈజీ క్వశ్చన్స్ కూడా ఇమీడియట్గానే. చాలా మంది ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ ఏదో టక్కున పెట్టేస్తారు. అలా కాకుండా ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ స్ట్రాటజీ సార్. ఓకే. ఇప్పుడు మరి చాలామంది స్టూడెంట్స్కి అంటే నాతో కొంతమంది టచ్లో ఉన్నప్పుడు కొంత కెమిస్ట్రీ గురించి హెల్ప్ అడుగుతున్నారు అనమాట. సో మీరు ఎటువంటి హెల్ప్ ఆఫ్లైన్లోనా ఆన్లైన్లోనా, మీ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది హైదరాబాద్లో, ఎట్లా? సో మనది వచ్చేసి విద్యానగర్ సార్. విద్యానగర్ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ సిగ్నల్ దగ్గర ఉంటుంది. ఓకే. మనం ఏంటంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కోచింగ్ ఇస్తాం సార్. ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. సో మనది ఏంటంటే సార్ నెంబర్ చాలా తక్కువ తీసుకుంటాం. తీసుకొని మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి. అట్ ద సేమ్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం పిల్లలకి. సో ఇమీడియట్గా అసెస్మెంట్ చేస్తుంటాను పిల్లలు, అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైందా లేదా, అప్లికేషన్స్ చేస్తున్నారా లేదా. సో నేను క్లాస్లో ఉన్నప్పుడు మిస్టేక్స్ చేయమని చెప్తాను. చాలా మంది ఏంటంటే క్వశ్చన్ చూడగానే కంపల్సరీ రైట్ చేద్దామన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో రైట్ రాంగ్ కాదు, నీకు ఫస్ట్ నువ్వు క్లాస్ అయిన తర్వాత నువ్వు ఎలా అప్లై చేస్తున్నావు క్వశ్చన్ని, రైట్ వేలో అప్లై చేస్తున్నావు రాంగ్ వేలో, నీ ఇష్టం వచ్చిన వేలో అప్లై చేయాలి. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడు మనం అసెస్మెంట్ చేస్తాం. ఏంటంటే అలా కాదు ఇలా చేయాలి, సో మీరు థింకింగ్ చేసే ప్యాటర్న్ ఇలా కాదు అని ఇప్పుడు మనం చేస్తాం అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే నాకు వాళ్ళ కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ హై సెన్సిటివ్ టాపిక్స్ కూడా మనం క్లాస్ రూమ్లో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆన్లైన్ క్లాస్ అనగానే యూట్యూబ్ క్లాస్ లాగా అనుకుంటున్నారు చాలా మంది. అందులో ఏంటంటే సార్ వన్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. అంటే నేను చెప్పుకుంటూ పోతున్నా, మీరు విన్నారనుకోండి, మీకు డౌట్స్ వస్తాయి మధ్యలో చాలా. మీ డౌట్స్ ఇమీడియట్గా క్లియర్ అయ్యి మన క్లాస్లో ఏంటంటే ఇట్స్ లైక్ ఇంటరాక్టివ్ మోడ్, డిస్కషన్ మోడ్లో క్లాస్ జరుగుతూ ఉంటుంది. సో క్వశ్చన్ పిల్లల్ని అడుగుతాం. సో నేనేంటంటే సింపుల్గా ఇలా చెప్తాను సార్, నేను బిర్యానీ తింటున్నా, మీరు చూస్తున్నారు, మీ కడుపు నిండుతుందా? మీకు ఎప్పుడు నిండుతుంది? మనం తిన్నప్పుడే. నాతో పాటు మీరు కూడా నేను చెప్తాను ఇలా కాదు ఇలా తినాలి అని అంటే క్లాస్ కూడా అంతే ఉండాలి. సో అన్ని క్లాసెస్లో ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ వే ఆఫ్ టీచింగ్. సో ఆన్లైన్లో వీడియో ఉంటుంది, గంట సేపు వీడియో ఉంటుంది, వాళ్ళు 15-20 minutes చూసేసరికి బోర్ అయిపోతారు. సో ఆ 30 minutes నుంచి వీళ్ళు వేరే కాన్సన్ట్రేషన్లో ఉంటారు, క్లాస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ అదే మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనం ఇంటరాక్టివ్గా పిల్లలతో ఉంటాం కాబట్టి సో వాళ్ళు కూడా ఎంగేజింగ్గా ఉంటారు అండ్ వాళ్ళ మిస్టేక్స్ మనం అసెస్మెంట్ చేస్తాం. ఆన్లైన్ టైమింగ్స్ ఎట్లా ఉంటుంది సార్ మీ? మనవి యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్, డే టైంలో కూడా ఉంటాయి సార్. అంటే డిఫరెంట్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో బ్యాచెస్ లాగా ఉంటాయి. అట్లా చిన్న బ్యాచ్ ఉంటుంది సార్, చిన్న ఒక 10 members లోపు బ్యాచ్ ఉంటే ఏమవుతుందంటే మనం ప్రతి పిల్లాడి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. సో అసలు అందరు చేస్తున్నారా లేదా. సో వాళ్ళు మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నప్పుడు కూడా క్లాస్ వింటూనే నాకు వాళ్ళు ఫోటో తీసి వాట్సాప్ చేయాల్సి వస్తుంది. సో నేను చూస్తాను, సో ఇద్దరు రైట్ చేస్తున్నాడా రాంగ్ చేస్తున్నాడా. సో రైట్ చేస్తే కాన్సెప్ట్ క్లియర్, రాంగ్ చేస్తున్నారు అనుకోండి సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏం మిస్ అయిందో మళ్ళీ అడుగుతాను. సో అలా అడగడం వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి సార్. సో అలా నా దగ్గరకు వచ్చి చాలా మంది ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి. కన్సిక్యూటివ్గా మనకు ఆల్ ఇండియా 25th ఉంది, ఆల్ ఇండియా 76th. ఇప్పుడు ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఉన్నారు, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇప్పుడు పాట్నాలో వచ్చింది ఈ ఇయర్. ఆల్ ఇండియా మంచి ర్యాంక్స్ వచ్చాయి. చాలా మంది అంటే పిల్లలు కరెక్ట్గా గైడ్ని ఫాలో అవుతే, చెప్పినట్టుగా చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది సార్. 100%, దెర్ ఇస్ నో డౌట్. కెమిస్ట్రీలో వాళ్ళకి డౌట్ ఉన్నది, మీ దగ్గర క్లారిఫై చేసుకొని ర్యాంక్ కొట్టుకున్నారు వాళ్ళు. 100% సార్. కెమిస్ట్రీ ఇప్పుడు ఏంటంటే మనము నేర్చుకునేటప్పుడు ఒక గురువు ఉండాలి. ఇప్పుడు నా బ్యాక్ నాకు కనపడదు. సో పిల్లలకి కూడా వాళ్ళ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అది మనం క్లియర్గా చూస్తాం కదా. సో వీళ్ళు ఇక్కడ ఇలా కాదు నాన్న ఇలా చదవాలి, ఇది నువ్వు ఇలా చేసావనుకో ఇలా అయిపోతుంది. సో వాళ్ళు డౌట్స్ ఉంటాయి, అడుగుతారు సార్ నాకు ఇది చెప్పండి. సో మనం అలా చాలా అంటే మనం లైక్ ఏ గైడ్ కోచ్ లాగా ఉంటాం అన్నట్టు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్,
వాళ్ళకి మోటివేట్ చేస్తా పిల్లలకి. ఓకే రైట్ సార్. సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎన్నో డౌట్స్ అనేది క్లారిఫై చేశారు కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఇన్పుట్స్ అనేవి మన స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీలో ఎవరైనా కెమిస్ట్రీ గురించి కొంచెం డౌట్ ఉన్నట్లయితే, కొంచెం ఏమైనా ఇబ్బంది పడతాము, కెమిస్ట్రీలో మనకు స్కోర్ తక్కువ వస్తుంది అనుకున్నట్లయితే జేఎన్ సార్ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. సార్ ఆన్లైన్లో ఆఫ్లైన్ అంటే మీరు హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్లో రావచ్చు. విద్యానగర్ ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర సార్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆన్లైన్లో అయితే మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్న టాపిక్స్ పట్ల సార్ డౌట్స్ క్లారిఫై చేస్తారు. అండ్ మీ స్కోర్ అయితే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుతుంది సార్తో మీరు క్లాస్ అనేది చెప్పించుకున్న తర్వాత. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్కి నేను రికమెండ్ చేశాను సార్ దగ్గర, అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యారనమాట. సో అసలు కెమిస్ట్రీ స్కోర్ చేయలేని జనవరి సెషన్లో ఏప్రిల్ సరికల్లా చాలా మంచి హైయెస్ట్ స్కోర్ కూడా చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారనమాట సార్ దగ్గర. కాబట్టి పర్టికులర్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ పట్ల మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఎలాగో నా సార్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది కాబట్టి సార్ మీరు కాంటాక్ట్ అయ్యి సార్ హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.